మహిమ తండ్రి దేవరాజా, మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధాత్మ దేవరాజా, నాయన ఉదయకాల సమయం నుంచి తండ్రి ప్రభరాజా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు, మీకు మహిమ తండ్రి ప్రభరాజా. ఈ సాయంకాల సమయంలో ప్రభరాజా నాయన అమలమ్మ వాళ్ళ కుటుంబంలోకి మేము వచ్చినాము తండ్రి ప్రభరాజా. అయ్యా నీ చిత్తము లేదే, నీ ప్రణాళిక లేనిదే ప్రభరాజా మా అడుగు మేము ముందుకు వేయలేం రాజా. ఈ దినమున ప్రభరాజా నీ చిత్తానుసారంగా ఈ గృహాన్ని మేము దర్శించున్నామని మేము విశ్వసిస్తున్నాము దేవరాజా. ఈ దినము నీ గృహంలో ప్రభరాజా అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక ప్రభరాజా. ఏ ఉద్దేశముతో వారి కూడికను ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియదు కానీ ప్రభరాజా మీ నామములో ఈ ఇంటికి విడుదల కలుగును గాక, మీ నామములో అద్భుతములు జరుగును గాక ప్రభరాజా. అయ్యా ప్రార్థించే నా ద్వారా గాని ఏకీభవించే బిడ్డల ద్వారా గాని ఏమీ జరగదు నాయన. మీ నామములో తప్ప ప్రభరాజా, మీ నామ మహిమార్థముగా ప్రభరాజా ఈ దినమున ఆరాధన క్రమము జరిగించబడును గాక. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమ చెందుతారు గాక. నీ ప్రాంగణం చుట్టూ ప్రభరాజా నీ దూతల సమూహం విడుదలవును గాక. గొప్ప వెలుగు ఇక్కడ విడుదలవును గాక, గొప్ప వెలుగు ఇక్కడ విడుదలవును గాక. నాయన ఈ ఇంటిని దర్శించును గాక తండ్రి ప్రభరాజా. సమాధాన పరుచు ఆత్మ ఈ గృహములో విడుదలవును గాక. ఈ యొక్క అగ్నిని విడుదల దయచేయమని తండ్రి. జరుగుతున్న ఆరాధన క్రమం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ దేవరాజా ఆది నుంచి అంతం వరకు మీరు నడిపిస్తున్న సహాయం దయచేయమని తండ్రి. పాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రభరాజా అయ్యా మీరు మహిమ చెందమని, మీరు ఘనత చెందమని దేవరాజా. సేవకుల ద్వారా మీరు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని తండ్రి. మీరే మహిమ చెందమని, మీరే ఘనత చెందమని తండ్రి. సమస్త మహిమా ఘనత మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.